గురు ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇంకా అడుగుతున్న క్వశ్చన్, ప్రాసెస్ ఎలాగా, యూకే రావడానికి ప్రాసెస్ ఎలాగా. ఫస్ట్ అయితే పాస్పోర్ట్ అప్లై చేసుకోండి. పాస్పోర్ట్ వచ్చిన వెంటనే మీరు ఇక్కడికి ఏ పర్పస్ మీద వస్తున్నారు అన్నది డిసైడ్ అవ్వండి. అయితే డబ్బులు సంపాదించుకోవడానికి వస్తున్నారా, లేకపోతే ఇక్కడ వచ్చి కాలేజీకి వెళ్ళి చదువుకొని స్కిల్స్ బిల్డ్ చేసుకొని జాబ్ కొట్టాలి చెప్పని అనుకుంటున్నారా అన్నది డిసైడ్ అవ్వండి. ఫస్ట్ డిసైడ్ అయిన తర్వాత ఒకవేళ మీరు కనుక డబ్బులు సంపాదించుకోవడానికి వస్తున్నారు అంటే మీకు ఈజీగా ఉన్న కోర్స్ తీసుకోండి. సో దట్ కోర్స్ అన్నది ఈజీగా అయిపోయింది, మీరు డబ్బులు ఎర్న్ చేయడంలో కాన్సన్ట్రేషన్ చేసుకోవచ్చు. అలా కాదు నేను కాలేజీకి వెళ్తాను, స్కిల్స్ బిల్డ్ చేసుకుంటాను, జాబ్ కొడతాను అంటారా, గట్టిగా కష్టపడండి. 20 అవర్స్ తినడానికి ఉండడానికి సంపాదించుకొని మిగతా టైం అంతా మీరు దాని మీద పెట్టుకున్నారంటే మీకు మంచి స్కోప్ అనేది ఉండిద్ది. అండ్ అలాగే తర్వాత ఏంటి అంటే కన్సల్టెన్సీలకి వెళ్ళండి. ఒకటి కాదు, ఒకటికి 2 కన్సల్టెన్సీలకి వెళ్ళండి. వాడేం చెప్తున్నాడు, ఈడేం చెప్తున్నాడు అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంపేర్ చేసుకోండి, ఏ కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీస్ వచ్చేసేసరికి ఎలా చూస్ చేసుకోవాలి అంటే లో ఫీజులో ఉన్న యూనివర్సిటీస్ అయితే చూస్ చేసుకోండి, ఎవరు డబ్బులు ఎర్న్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళు. అలా కాదు నేను స్కిల్స్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు కొంచెం డబ్బులు పెట్టినా కూడా మీరు అనేది కొంచెం మంచి యూనివర్సిటీ అన్నది కొంచెం చూసుకున్నారు అంటే మీకు కొంచెం స్కిల్స్ అనేవి బాగా పెరుగుతాయి. అండ్ ఆ కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకైతే ఏ కన్సల్టెన్సీ వాళ్ళకి ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే వాళ్ళకి మీ అడ్మిషన్ కనుక చేపించారు అంటే 4 lakhs వరకు వస్తాయి. ఇప్పటికీ నాకైతే ఎంతమంది కన్సల్టెన్సీ వాళ్ళు అప్రోచ్ అయ్యారో తెలుసా? ఏమని చెప్తున్నారు, అరే బాబు మాకు ఒక్క స్టూడెంట్ని రిఫర్ చెయ్యి, మేము నీకు మా 2 లక్షలు ఇస్తామని అంటున్నారు. అరే బాబు వాళ్ళు లోన్ అప్లై చేసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి కష్టపడుతుంటే వాళ్ళ దగ్గర 4 లక్షలు నువ్వు దొబ్బి దాంట్లో 2 లక్షలు నాకు వాటా ఇస్తానంటావేంట్రా, ఆ డబ్బులు కనుక తిన్నావనంటే ఎందుకు పనికి రాకుండా పోతావని చెప్పాను. నేను అందరికీ అలాగే చెప్పాను. సో చూసుకొని ఫస్ట్ అయితే మీరు ప్రాసెస్ అన్నది అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నది చాలా కష్టం. కాబట్టి దగ్గరలో ఉన్న కన్సల్టెన్సీకి వెళ్ళారనుకో మీరు ఎంచక్క హ్యాపీగా వాళ్ళు 1కి 2 వెళ్ళండి కన్సల్టెన్సీకి. టైం తీసుకోండి, 6 months టైం తీసుకోండి, ఆలోచించుకోండి, ఎందుకు వస్తున్నారు పర్పస్ అన్నది డిసైడ్ అవ్వండి. సరే మరి అయితే ఉంటా గురు, బాయ్.